if A and B are independent events, then probability of A is independent of B is equal to P of A. Probability of B given A is equal to probability of B. ఇది బేస్ చేసుకొని మనం స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే కండిషనల్ ప్రాబబిలిటీ కాన్సెప్ట్లో ప్రాబబిలిటీ ఆఫ్ A given B, A given that B has already happened, B given that A has already happened, డిపెండెన్సీ కేసెస్ ఈ రెండు. దాని మీద ఎగ్జాంపుల్ కూడా మనం నోట్ చేస్తాం. మల్టిప్లికేషన్ లా ఆఫ్ ప్రాబబిలిటీ ఫర్ 2 ఈవెంట్స్లో కూడా డిపెండెన్సీ కేసెస్ చెప్తున్నాం. ఇది కూడా డిపెండెంట్ ఈవెంట్స్ కేసులో చెప్తున్నాం. డిపెండెన్సీకి ఇండిపెండెన్సీకి తేడా తెలియాలి. నేను 3 ఈవెంట్స్ కూడా చెప్పాను డిపెండెంట్ కేసెసే. విత్ రీప్లేస్మెంట్ అంటే ఇండిపెండెంట్, వితౌట్ రీప్లేస్మెంట్ అంటే డిపెండెన్స్ అని హింట్ ఇచ్చాను. మల్టిప్లికేషన్ లా ఆఫ్ ప్రాబబిలిటీ కూడా చెప్పాను. ఇది ఒక టెక్నిక్ అండి ఫర్ ఎన్ ఈవెంట్స్ కాన్సెప్ట్. ఫర్ ఎన్ ఈవెంట్స్ ఇది కూడా డిపెండెన్సీ. ఇప్పుడు ఇండిపెండెంట్ గురించి మాట్లాడు 2 ఈవెంట్స్, 3 ఈవెంట్స్, ఎన్ ఈవెంట్స్ అలా సీక్వెన్షియల్ ఆర్డర్లో మనం చెప్పుకుంటూ రావాలి. Probability of A given B is equal to P of A. P of B given A is equal to P of B. ఇప్పుడు in this case simultaneous happening of A and B is equal to P of A into P of B. Converse is true అండి. ఒక్క ప్రాబబిలిటీ కేసులోనే కాన్వర్స్ ట్రూ అవుతుంది, మిగతా వాటిల్లో కాదండి. కాన్వర్స్ ఈజ్ ట్రూ అంటే ఇఫ్ కాన్వర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా మంది పట్టించుకోరు. ఇఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంట్రాక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ వీ కెన్ టేక్ ది స్టేట్మెంట్ సాటిస్ఫై అయితే అప్పుడు మనం చెప్పచ్చు. దెన్ ఏ అండ్ బి ఆర్ independent events. A and B are independent events. స్టేట్మెంట్ సాటిస్ఫై అయితే దాన్ని A and B are independent events అని చెప్తాం. కాన్వర్స్ అనేది ఇంపార్టెంట్ అండి, అందుకే రెడ్ కలర్ రాసాను మీకు, చాలా ఇంపార్టెంట్. మనకు 6th స్టేట్మెంట్ ఫర్ 3 ఈవెంట్స్ అండి. ఇఫ్ A, B and C are, ఇక్కడ 2 రకాల ఇండిపెండెన్స్ ఉంటాయండి, అది తేడా చూసుకోవాలి మీరు. జనరల్ ఇండిపెండెన్స్ ఉంటుంది. జనరల్ ఇండిపెండెన్స్ అంటే ఇప్పుడు చెప్పేది జనరల్ ఇండిపెండెన్స్. ప్రాబిలిటీ ఆఫ్ A ఇంట్రాక్షన్ B ఇంట్రాక్షన్ C is equal to P of A into P of B into P of C. Converse is true. Statement satisfy అయితే we can say that A and B are independent చెప్పచ్చు. నెక్స్ట్ పెయిర్ వైజ్ ఇండిపెండెన్స్ లోనే పెయిర్ వైజ్ స్పెషల్ కేస్, పెయిర్ వైజ్ ఇండిపెండెంట్. సో P of AI if A1, A2 and so on AN are said to be pairwise independent events, then probability of AI interaction AJ equal to P of AI into P of AJ. I not equal to J. Running from
1 2 and so on n. If and only if అండి, if and only if అంటే కాన్వర్స్ ఇస్ ఆల్సో ట్రూ. Converse is also true. Converse is also true. For example, how many pairs are possible? N events are there. Number of pairs for n events. అది ఇంపార్టెంట్ అండి. వీటిని కండిషన్స్ అంటారు. నెంబర్ ఆఫ్ పేర్స్ అంటే NC2 ఉంటాయి. నెంబర్ ఆఫ్ పేర్స్ NC2. నెంబర్ ఆఫ్ పేర్స్ NC2. నెంబర్ ఆఫ్ పేర్స్ అనేవి NC2 పేర్స్ ఉంటాయి. అంటే వీటి కండిషన్స్ అని చెప్పొచ్చు అండి. హౌ మెనీ కండిషన్స్ ఆర్ దేర్? ఫర్ 3 events 3C2, 4 events 4C2, 10 events 10C2. All conditions satisfied, we can say that AIs are pairwise independent అని చెప్తాం. 4 events ఉన్నాయనుకోండి, 4C2 6 conditions వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ n is equal to 3. నెంబర్ ఆఫ్ కండిషన్స్ పేర్వేస్ కాన్సెప్ట్ లో నెంబర్ ఆఫ్ కండిషన్స్ చాలా జాగ్రత్తగా వినాలి. 3C2 ఎగ్జామ్కి ఇస్తున్నారు. 3C2 అంటే 3 కండిషన్స్. వాట్ ఆర్ ద కండిషన్స్? పేర్స్ అండ్ A1 ఇంటర్సెక్షన్ A2, P of A1 ఇంటర్సెక్షన్ A3, ఇంకోటి P of A2 ఇంటర్సెక్షన్ A3. 3 కండిషన్స్ ఉంది. మ్యాక్సిమం ఇది, అట్మోస్ట్ ఇది P of A1 ఇంటూ P of A2 అవ్వాలి బేస్డ్ ఆన్ దిస్ వన్. P of A1 P of A3 అవ్వాలి, P of A2 P of A3 అవ్వాలి. ఇంకా జాయింట్ ఫంక్షన్ ఉంటుందండి, అంటే 1 more కండిషన్. ఇది 1 2 3. ఫోర్త్ వన్ ఏంటంటే P of A1 ఇంటర్సెక్షన్ A2 ఇంటర్సెక్షన్ A3 is equal to P of A1 into P of A2 into P of A3. This is 4. 1 2 3 satisfy A1 A2 A3 set to be pairwise. 1 2 3 satisfy అయితే pairwise అంటారు. pairwise independence అంటారు. pairwise independence. 1 2 4 satisfy అయితే mutually independent అంటారు. దాన్ని ఏమంటారు? దాన్ని మ్యూచువల్లీ ఇండిపెండెంట్. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యూచువల్లీ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని చెప్తాం. 1 2 4 సాటిస్ఫై అయితే మ్యూచువల్ ఇండిపెండెంట్, 1 2 3 సాటిస్ఫై అయితే పేర్వేజ్ ఇండిపెండెంట్. మ్యూచువల్స్ ఎప్పుడు కూడా పేర్వేజే, కాన్వర్స్ ఈస్ నాట్ ట్రూ. పేర్వేజ్ అనేది మాత్రాన మ్యూచువల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ 3 సాటిస్ఫై అయ్యి 4వది నాట్ ఈక్వల్ టు అయితే వీ కెన్ సే దట్ A1 A2 A3 ఆర్ పేర్వేజ్ బట్ నాట్ మ్యూచువల్స్ అంటాం. 4 సాటిస్ఫై అయితే కండిషన్ మ్యూచువల్ ఇండిపెండెంట్ అంటారు. మ్యూచువల్స్ ఆర్ ఆల్సో పేర్వేజ్. మ్యూచువల్ అయినప్పుడు పేర్వేజ్ చెప్పాల్సిన అవసరం లేదు. మ్యూచువల్ అయిందంటే పేర్వేజ్ అయినట్లు లెక్క. పేర్వేజ్ అయినంత మాత్రాన మ్యూచువల్స్ కావాల్సిన అవసరం లేదు. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అయితే మ్యూచువల్ ఇండిపెండెంట్. కాకపోతే పేర్వేజ్ బట్ నాట్ మ్యూచువల్. ఇది టెస్ట్ చేయాలి రేపు ఎగ్జామినేషన్లో. సో వాట్ ఈస్ ద మ్యూచువల్ ఇండిపెండెంట్ అనేది కావాలి. దాని స్టేట్మెంట్ 8 కింద మనం నేర్చుకుందాం. మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ వేరండి, ఇండిపెండెంట్ వేరు. ఇక్కడ మ్యూచువల్ అంటే పరస్పరము స్వతంత్ర ఘటనలు అంటారు తెలుగులో. పరస్పరము స్వతంత్ర ఘటనలు అంటారు మ్యూచువల్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. పేర్వేజ్ అంటే జత అండి. పేర్వేజ్ అంటే జత. మ్యూచువల్ ఇండిపెండెంట్ ఈవెంట్స్.
there are n events a1, a2 and so on an belongs to S and sample space లో ఉన్నాయి are said to be mutually independent if P of probability of A1I intersection A2I intersection and so on intersection AIK is equal to probability of AI1 into probability of A2I into probability of AIK. K at least 2 ఉండాలి. K value pairwise, triples, quadruples, all events. I running from 1, 2, 3 and so on n events. I అంటే number of events, K అంటే ఆ pairs, triples వాటిని తీసుకుంటాం మనం. ఇప్పుడు ఇక్కడ కండిషన్స్ రాయాలండి. నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. n events belongs to sample space are said to be mutual independent if the statement is satisfied. We can say that a1, a2, an are mutually independent. Mutual independent events also pairwise, triples, quadruples అని చెప్పచ్చు. Pairwise independent events may not be mutuals. ట్రిపుల్ తీసుకున్నప్పుడు కూడా మ్యూచువల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ పేర్వేస్ మనం ఎక్కువగా మాట్లాడతాం. పేర్వేస్ అండ్ మ్యూచువల్ ఇండిపెండెంట్ రెండు గురించి మాట్లాడతాం మనం, వేరే వాటి గురించి మాట్లాడాం. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ కండిషన్స్ చూద్దాం. K వాల్యూ 2 అండి. K వాల్యూ 2 అంటే పెయిర్ అన్నప్పుడు NC2 వస్తాయి కండిషన్స్. అవుట్ ఆఫ్ n ఈవెంట్స్ NC2. K వాల్యూ 3 అని అనుకోండి. ట్రిపుల్ TRIPLE ట్రిపుల్ అన్నప్పుడు NC3 వస్తాయి. K వాల్యూ 4 క్వాడ్రపుల్స్ అంటారు. క్వాడ్రపుల్స్ అంటే పవర్ ఆఫ్ 4 అండి. 3 ఉంటేనేమో ట్రిపుల్స్ అంటారు. క్వాడ్రపుల్స్ అన్నప్పుడు క్వాడ్రపుల్స్ NC4 అంటాం. 4 ఉండే వాటిని క్వాడ్రపుల్స్ అంటారు. 2 ఉంటే పేర్ అంటారు. 3 అంటే ట్రిపుల్స్ అంటాం. 4 ఉంటే క్వాడ్రపుల్స్ అంటాం. టేకెన్ ఆల్ అట్ ఏ టైం. అన్నీ తీసుకుంటే K is equal to n. ఆల్ ఈవెంట్స్ కన్సిడర్ అప్పుడు NCN. ఇప్పుడు ఇవన్నీ మనం యాడ్ చేస్తే మీకు టోటల్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ వస్తాయండి. టోటల్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఇది చాలా అవసరం. Total number of conditions NC2 plus NC3 plus and so on NCN. Some of the binomial quotients you know very well. NC0, NC1 and so on. NC0, NC1, NC2 plus and so on plus NCN is equal to 2 power n అని మనం ఇంటర్మీడియట్ లో నేర్చుకుందే. దీని నుంచి మనం టోటల్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ అనేవి రాయొచ్చు ఫర్ మ్యూచువల్ ఇండిపెండెన్స్. సో మనకు NC2 కావాలండి. స్టార్టింగ్ ఫ్రమ్ NC2, NC3 ప్లస్ అండ్ సో ఆన్ NCN కావాలి. దానికి 2 power n బ్రింగింగ్ టు లెఫ్ట్ సైడ్. NC0 అంటే 1, NCN అంటే NC1 అంటే n. If n is equal to 4 events అన్నప్పుడు మన కండిషన్స్ ఎన్ని వస్తాయి? 2 power 4 minus 1 minus 4 16 minus 5 11 కండిషన్స్ వస్తాయండి.
11 conditions. All 11 conditions. Pairs ఉంటాయి, triples ఉంటాయి, quadruples ఉంటాయి. All 11 conditions. Then A1, A2, A3 and A4 are said to be mutually independent. Mutually independent events. Mutually independent events. ఇట్లా మ్యూచువల్ ఇండిపెండెన్స్ గురించి మనం చెప్పొచ్చండి. ఒక ఇంపార్టెంట్ నోట్, mutually independent events are pairwise, but converse is not true. Converse is not true. ఇందాక నుంచి చెప్తున్నా మనం మ్యూచువల్స్ అయినంత మాత్రాన, మ్యూచువల్స్ అయితే పేర్ వైజ్ అయినట్లే, పేర్ వైజ్ అయినంత మాత్రాన మ్యూచువల్స్ కావాల్సిన అవసరం లేదు అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. 4 స్టేట్మెంట్స్ సాటిస్ఫై అయితే మ్యూచువల్, 3 స్టేట్మెంట్స్ సాటిస్ఫై అయితే పేర్ వైజ్. పేర్ వైజ్ అయినప్పుడు మ్యూచువల్ అవసరం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ అవ్వలేదనుకోండి పేర్ వైజ్ బట్ నాట్ మ్యూచువల్, అయినాయి అనుకోండి మ్యూచువల్ అంటారు. మ్యూచువల్ గురించి చెప్పినప్పుడు పేర్ వైజ్ ఆటోమేటిక్గా జరిగిపోయింది. టోటల్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఫార్ములా కూడా మీకు ఇచ్చాను. టోటల్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఫార్ములా కూడా మీకు లోకల్ యూనివర్సిటీస్లో జరిగే ఎగ్జామ్స్లో, తర్వాత పాండిచేరి ఎగ్జామ్, బిహెచ్ ఎగ్జామ్లో కూడా ఈ ఫార్ములా గురించి అడుగుతున్నారండి. బిహెచ్లో అడిగారండి, 4-5 సార్లు అడిగారు బిహెచ్లో. బట్ నెంబర్ ఇస్తాడు, n=5 అంటాడు, 6 అంటాడు, టోటల్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ అంటారు. ఈ ఫార్ములా బేస్ చేసుకుని చెప్పాలి. నెక్స్ట్ కొన్ని స్టేట్మెంట్స్ అని చెప్పచ్చు, ఇంపార్టెంట్ రిమార్క్స్ అని చెప్పచ్చు. వాటిని probability of phi given A 0, probability of S given A 1, if A subset of B, A contained in B, then probability of A given C less than or equal to probability of B given C. Probability of phi 0, probability of S1, if A and B, A subset of B అయినప్పుడు CB another event, CB any event, CB any event, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ 10th one, probability of A given A bar given B is equal to complementary law 1 minus P of A given B రాయొచ్చు. అలాగే probability of B bar given A bar is equal to 1 minus probability of B given A bar అని రాసుకోవచ్చు. ఇవన్నీ మనం ప్రాబ్లం చేయాలంటే ఇవన్నీ స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. 11th statement, probability of law of addition అండి. కండిషనల్ ప్రాబిలిటీలో A union B given C, we can say that P of A given C, C is already happened, it's like as treating as a constant. C జరిగిపోయింది కాబట్టి దాన్ని ట్రీటింగ్ as a constant గా అనుకోండి. A given C, B given C minus probability of A intersection B given C. ఇక్కడ A and B are not mutual exclusive. A and B are not mutually exclusive events. ఇంకోటి దీనిలో mutually exclusive events are always dependent events.
మళ్ళీ వీటికి కాన్వర్స్లు ఉండవండి, వీటికి కాన్వర్స్లు ఉండవు. ఇండిపెండెంట్ ఈవెంట్స్ cannot be mutually exclusive event. Mutually exclusive events are always dependent events and independent events cannot be mutually exclusive. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండి. అంటే మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటే P of A intersection B is equal to 0 if A and B are mutually exclusive events. P of A intersection B 0. మరి డిపెండెన్స్ ఎలా అవుతుంది సార్ అని అడిగితే, మరి ఇండిపెండెంట్ అవ్వాలంటే మనకు P of A intersection B is equal to P of A into P of B given A. ఈ రెండింటిలో ఏదో ఒకటి 0 అవ్వాలి. కానీ P of A greater than 0, P of A greater than 0. మరి P of B given A is equal to 0. మరి P of B given A equal to 0 అయింది కాబట్టి ఈ ప్రొడక్ట్ వాల్యూ 0 అయిపోతుంది. అప్పుడు A and B are mutual exclusive. A and B are mutual exclusive అయినప్పుడు ఈ స్టేట్మెంట్ రాస్తాం. ఇప్పుడు దాని ప్రకారంగా ఇండిపెండెంట్ కాన్సెప్ట్లో, డిపెండెన్సీ కాన్సెప్ట్లో P of A into P of B given A. P of A డెఫినెట్గా చెప్పేసాం ఆల్రెడీ, గ్రేటర్ దాన్ 0 అని చెప్పాను. అంటే ఇది ఈ మొత్తం వాల్యూ 0 అవ్వాలంటే P of A కానీ P of B given A కానీ 0 కావాలి. అట్లీస్ట్ 1 is 0. దిస్ కెనాట్ బి 0 కాబట్టి డెఫినెట్గా 0 అవుతుంది. అంటే దిస్ నాట్ ఈక్వల్ టు P of B అండి. ఎందుకంటే B given A, B ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ A అయినప్పుడు P of B అని చెప్పాం స్టార్టింగ్లో. కాబట్టి P of B given A ఈజ్ ఈక్వల్ టు P of B అవ్వదు, ఎందుకంటే 0 అయింది కాబట్టి P of B వాల్యూ కంపల్సరీగా గ్రేటర్ దాన్ 0 ఉండాలి. కాబట్టి వీ కెన్ సే దట్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఆర్ ఆల్వేస్ డిపెండెంట్ ఈవెంట్స్. అలాగే ఇండిపెండెంట్ ఈవెంట్స్ అనేవి కెనాట్ బి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. P of A intersection B is equal to P of A into P of B అండి, నాట్ ఈక్వల్ టు 0 అండి. ఎందుకంటే P of A గ్రేటర్ దాన్ 0, P of B గ్రేటర్ దాన్ 0 అని మీకు తెలుసు ఈ కాన్సెప్ట్లో. కాబట్టి ప్రొడక్ట్ వాల్యూ 0 అయితేనే మనం వీ కెన్ సే దట్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటాం. ఎప్పటికీ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అనేవి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అవ్వవు, కెనాట్ బి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. ఇది ఒక స్టేట్మెంట్ కింద మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఐఐటీల్లో వాటిల్లో ఎక్కువగా అడిగే కాన్సెప్ట్ ఏంటంటే, ఇఫ్, ఇది హైలైట్ చేద్దాం, ఇఫ్ ఏబిసి ఆర్ మ్యూచువల్లీ ఇండిపెండెంట్ events, then ABC mutual independent అంటే 4 మొత్తం మీ కండిషన్స్ ఎన్ని వస్తాయి, 4 వస్తాయండి. పేర్ వైజ్ ట్రిపుల్స్. P of A intersection B is equal to P of A into P of B. P of A intersection C is equal to P of A into P of C. P of B intersection C is equal to P of B into P of C. P of A intersection B intersection C is equal to P of A into P of B into P of C. ఆ 4 కండిషన్స్ అయినప్పుడు ఆ 4 తీసుకుంటే మనం ఏం ప్రూవ్ చేయొచ్చు అంటే A యూనియన్ B అండ్ C ఆర్ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయొచ్చు. ఆల్సో ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయొచ్చు. అంటే ఈ 4 స్టేట్మెంట్లు, ఏ 4 స్టేట్మెంట్లు మనం ఇప్పుడు ఆ 4 స్టేట్మెంట్ రాస్తాం. A intersection B, probability of A intersection C, probability of B intersection C, probability of B intersection C, probability of A intersection B intersection C. So this is P of A into P of B, P of A into P of C, P of B into P of C, P of A into P of B into P of C. ఈ 4 మనం తీసుకుంటే ఏం ప్రూవ్ చేయొచ్చు మీరు? ఇవన్నీ MSQలో ఇస్తారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ట్రూ అంటే 4 కరెక్టే. ఇవేమో పేర్ వేస్, ఇవేమో మ్యూచువల్ ఇండిపెండెంట్. ఇవి పేర్ వేస్ ఇండిపెండెంట్ అంటారు వీటిని పేర్ వేస్ ఇండిపెండెంట్.
ఇవేమో మ్యూచువల్ ఇండిపెండెంట్. ఇవన్నీ కలిపితే ఇది ఒక్కటే కాదండి, 4 కలిపితే మ్యూచువల్ ఇండిపెండెంట్. సో గివ్స్ వాట్ హియర్ బై టేకింగ్ ఆల్ దీస్ 4 వి గెట్ హియర్. మనకి ఏమొస్తుంది రిజల్ట్ అంటే, ఫైనల్గా మనకు వచ్చే రిజల్ట్ ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఇంటరాక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ యూనియన్ బి ఇంటూ పి ఆఫ్ సి అని వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ABC are mutual independent events, then what happened? A union B and C are also independent events. అది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి మనకు ఎగ్జామినేషన్ ఎలా ఇస్తాడు, ఏ యూనియన్ బి అండ్ సి ఆర్ ఆల్సో ఇండిపెండెంట్, ఏ యూనియన్ బి అండ్ సి ఆర్ ఇండిపెండెంట్, వాట్ హ్యాపెన్ హియర్. అప్పుడు మనం పేరు వేస్ అవ్వాలి, మ్యూచువల్స్ అవ్వాలి. అంటే ఇవన్నీ కూడా స్టేట్మెంట్లు మ్యూచువల్స్ అయినప్పుడు మనం ప్రూవ్ చేస్తాం, మ్యూచువల్స్ అయినప్పుడు ప్రూవ్ చేస్తాం. వీటిలో ఇంకోటి ఉందండి, 14th స్టేట్మెంట్ ఏంటంటే ఈసారి ఏంటంటే ఇఫ్ ఏబి అండ్ సిఆర్ pairwise independent and A is independent of B union C. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, రెండు ఒకే రకంగా అనిపిస్తాయి, దేనిలో సపరేట్. ఈ రెండు ఐఐటీలు వచ్చినవి. ఏబిసిఆర్ పేర్ వేస్, ఇంతకుముందు ఏబిసిఆర్ మ్యూచువల్స్ అయినప్పుడు ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఏమవుతుంది, ఏబిసిఆర్ పేర్ వేసి ఇంకోటి కలిపాడు, ఏ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ బి యూనియన్ సి. దెన్ వాట్ హియర్, ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ రెండు తీసుకుంటే ఏం జరుగుతుంది అంటే, పేర్ వేస్ అన్నప్పుడు ఏంటి మనం రాయాల్సింది, పేర్ వేస్ కాన్సెప్ట్లో పి ఆఫ్ ఏ ఇంటరాక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అని రాయాలి. P of B interaction C is equal to P of B into P of C and రాయాలి. P of A interaction C is equal to P of A into P of C. ఈ మూడుతో పాటు మనం ఏం చేయాలి, A is independent of B union C, అంటే A interaction B union C is equal to P of A into P of B union C. ఈ 4 మనకి ఏమవుతాయంటే తీసుకుంటే ఏబిసిఆర్ మ్యూచువల్లీ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అవుతాయి, మ్యూచువల్లీ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. దెన్ ఇక్కడ రాయాల్సింది ఏబిసిఆర్ మ్యూచువల్లీ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని చెప్పి రాయాలి. 13, 14 చాలా ఇంపార్టెంట్ అండి. 13, 14 హైలైట్ చేసుకోవాలి నోట్స్లో కూడా. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోవాలి అలాంటి స్టేట్మెంట్స్. 13, 14 హైలైట్ చేసుకోండి, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చూసుకోవాలి. 12th కూడా అంతేనండి, 12th కూడా చాలా ఇంపార్టెంట్. 12, 13, 14 ఇవన్నీ టెక్నిక్స్ ఇవి. ఇంకా మీకు అన్కండిషనల్ ప్రాబబిలిటీలో మొత్తం స్టేట్మెంట్స్ మనకి ఏవైతే ఉన్నాయో వాటి గురించి మొత్తం మనం డిస్కస్ చేసాము, అవన్నీ కూడా డిస్కస్ చేస్తూ వచ్చాం. ఇంకొక చిన్న రిమార్క్ అండి, రిమార్క్ ఇది. ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి ఇజ్ ఈక్వల్ టు, సారీ ఏ సబ్సెట్ కాదు, ఏ ఇంటరాక్షన్ బి, ఏ ఇంటరాక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 నల్ సెట్, దెన్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ లెస్ దాన్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ బి అవుతుంది, బి బార్ అండి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ లెస్ దాన్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ బి బార్, ప్రాబిలిటీ ఆఫ్ బి బార్. అట్లాగే ఇంతకుముందు ఆల్రెడీ నేను
అక్కడ లా ఆఫ్ అన్కండిషనల్ చెప్పేశాను, అయినా సరే మళ్ళీ ఒకసారి చెప్తాం. ఇఫ్ A1 A2 and so on N are n independent events, ఇప్పుడు జాయింట్లీ ఇండిపెండెంట్ వేరు, మ్యూచువల్ ఇండిపెండెంట్ వేరు. జాయింట్లీ ఇండిపెండెంట్ అంటే జనరల్ ఇండిపెండెన్స్ అండి. ఇదిగోండి జాయింట్లీ ఇండిపెండెంట్ అంటారు దీన్ని. ఇక్కడ ఏబిసి చెప్పాం కదా, ఈ ఇండిపెండెన్స్ ఏమంటారు? జాయింట్లీ అంటారు. జాయింట్లీ ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఇవి. మ్యూచువల్ ఇండిపెండెన్స్ అంటే మళ్ళీ ఇవి రెండు ఒకటే అనుకోబాకండి. మ్యూచువల్స్ వేరు, జాయింట్స్ వేరు. ఇక్కడ జాయింట్స్ మాట్లాడతాం. A1 A2 ఆర్ n ఇండిపెండెంట్ ఈవెంట్స్, ఇది జాయింట్లీ ఇండిపెండెంట్ events, then probability of at least one of them happens is equal to 1 minus none of them happens. At least one of them happens is equal to 1 minus none of them happens. అట్లీస్ట్ అన్నప్పుడు ఏంటంటే యూనియన్ వస్తుంది. I is equal to 1 to n AI ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అండి. 1 minus p of pi I is equal to 1 to n probability of AI bar ఇది మనకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 15th కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు అన్కండిషనల్ కాన్సెప్ట్లో మనం చెప్పాము ఆల్రెడీ. ఇప్పుడు కండిషనల్ కాన్సెప్ట్లో కూడా చెప్తున్నాము. ఇండిపెండెంట్ కేసెస్ కాబట్టి అట్లీస్ట్ అన్నప్పుడు యూనియన్స్ వాడాలి, బట్ ఈవెంట్స్ ఆర్ ఇండిపెండెంట్ అవ్వాలి. అప్పుడు ఈ చిన్న డిమోర్గన్ లా అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని డెవలప్ చేశారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా పార్ట్ 2 అయిపోయిందండి. అదే టెక్నిక్ 2 అయిపోయింది. టెక్నిక్ 2లో అంతా అన్కండిషనల్, టెక్నిక్ 1లో అన్కండిషనల్, టెక్నిక్ 2లో మీకు అంతా కండిషనల్ కాన్సెప్ట్స్ చెప్పాము. ఇప్పుడు బేయిస్ థియరం అండి. మనకు ఎగ్జామ్స్ కావాల్సిన బేయిస్ థియరం. బేయిస్ థియరం, దీన్నే ఇన్వర్స్ ప్రాబబిలిటీ థియరం అంటారు. ఇన్వర్స్ ప్రాబబిలిటీ థియరం అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి. మిక్సర్ అండి. అంటే లా ఆఫ్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ రెండు కలిపి ఉంటాయండి. లా ఆఫ్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ రెండు కలిపి ఉంటాయి. ఒక స్టేట్మెంట్ దీనికి, స్టేట్మెంట్ let E1 E2 and so on En are n mutually exclusive events and AB any event which is subset of union I is equal to 1 to n EI. అంటే ఏ సబ్సెట్ ఆఫ్ యూనియన్ I is equal to 1 to n EI. ప్రతి ఏలో ఏ ఉంటుందండి. A is called defective item, A is called selected person is a manager, A is drawn ball is a white ball, drawn item is a defective item. ఇలాంటివన్నీ కూడా మనం సో వీటన్నిటిని కూడా మనం ఏం చెప్పచ్చు అంటే ఆర్బిటరీ ఈవెంట్ అనొచ్చు. సింపుల్గా ఎనీ ఈవెంట్ అంటే ఆర్బిటరీ ఈవెంట్. ఇక్కడ
మనకు కండిషన్ ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈఐ గివన్ ఏ పోస్టీరియర్ ప్రాబిలిటీస్ అంటారు. రిజల్ట్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ ఈస్ నాన్, we have to calculate the probabilities. So those probabilities are called posteriors అంటారు. ఏమంటారండి? posteriors. Help of the priori probabilities. P of EI is called priori probability. దీన్ని PRI ORI అంటారు. PRIO PI prior probabilities, PRI OR. We gain any information from the experiment itself only. Directly we have to calculate the priors from the problem using given information, or sometimes given in the problem. Using that value we have to calculate the requirements. Next one, likelihoods and conditional probability. A given EI dividing by summation I is equal to 1 to n. So P of EI into P of E given EI. ఇక్కడ P of EI not equal to 0. P of A not equal to 0. అలాగే P of A must be greater than 0. దీన్ని posteriors అంటారు. ఈ ప్రాబిలిటీస్ ని పోస్టీరియస్ ప్రాబిలిటీస్ అంటే ఇన్వర్స్ థియరం కాన్సెప్ట్ లో మనకు posteriors probabilities correct. Posteriors అంటాము అంటే after the result of the experiment PRI or posterior probabilities. వీటిని prior probabilities అంటారు. PRI or prior probabilities అంటాం మనం. వీటిని likelihoods అంటారండి. likelihood అంటాం మనం. likelihoods. How likely the event A for each and every priori. How likely the event A under consideration is to occur given each and every priori probabilities. Under consideration is to occur given each and every prior probability. ప్రతి prior probability లో A యొక్క పర్సెంటేజ్ ఎంత అని తీసుకోవాలి. న్యూమరేటర్ అంతా కూడా కండిషనల్ ప్రాబిలిటీ డిపెండెన్సీ బేస్డ్. డినామినేటర్ లో కండిషనల్ ప్రాబిలిటీ అండ్ లా ఆఫ్ అడిషన్ సమ్మేషన్ ఉంది. బట్ ఈ ఫార్ములా అనేది మనకు స్టేట్మెంట్ లో రాసుకున్నాం కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేప్పటికి మనకు ప్రాబ్లమాటిక్ తీసుకుంటాం. ఒక చీఫ్ అప్లికేషన్ అండి. బేయిస్ థియరం అనేది చీఫ్ అప్లికేషన్ ఆఫ్ ది ఆటోమొబైల్ ఇండస్ట్రీ. మనకు ఇప్పుడు 3 missions ఆర్ దేర్ అండి. All 3 missions produce same type of items. Mission 1 produce 20% of the items. Mission 2 produce, let E1 is equal to item is manufactured by M1, mission 1. E2 is equal to that item is manufactured by M2, second mission. E3 is equal to item is manufactured by third mission. Notations are going to raskovachu. This is 30% and this is last one 50%. Based on the tree diagram. Based on the tree diagram, easily we can solve the problem. Formula akkarledu. ఇలా మీకు ప్రియారీస్ వాళ్ళే ఇస్తారు. PRI ORI, PRI OR, prior అంటారు. prior probabilities are given in the problem or directly you have to calculate. కొన్ని లోకల్ యూనివర్సిటీలు ఇస్తే ఇన్ఫర్మేషన్ వాళ్ళే ఇస్తున్నారు. నేషనల్ వైడ్ యూనివర్సిటీస్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఇస్తారు. సో ద న్యూ మిషన్ ఆర్ ఓల్డ్ మిషన్ ప్రొడ్యూస్ డిఫెక్టివ్ ఐటమ్స్. మనకు కావాల్సిన 100 ఐటమ్స్ని 100 వాట్ ఎవర్ 1000 or 10,000, 1 lakh, millions here. Based on the percentage, these missions are produced the items here. Supply demand base చేసుకొని సేమ్ టైప్ ఆఫ్ మిషన్స్ అనేవి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్రొడక్షన్ మనకు స్మూత్గా ఉండాలి. ప్రొడక్షన్ స్మూత్గా ఉంటే సప్లై స్మూత్గా ఉంటుంది. సప్లై స్మూత్గా ఉంటే డిమాండ్ కంట్రోల్లో ఉంటుంది.
డిమాండ్ కంట్రోల్లో ఉంటే మన ప్రైస్ అనేది మనకు కరెక్ట్గా ప్రాఫిట్స్, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇవన్నీ చూస్తారు. ఎక్కడైనా మనకు ప్రొడక్షన్లో తేడా వచ్చింది అనుకోండి, సప్లై పడిపోతుంది. సప్లై తగ్గితే డిమాండ్ పెరిగిపోతుంది. డిమాండ్ మీద పెరిగింది అనుకోండి, ప్రైస్ ఆటోమేటిక్గా పడిపోతుంది. మార్కెట్లో మనకు గుడ్ విల్ పోతుంది. సో ఐటమ్స్ రావాలి, మనకు ప్రాఫిట్స్ ఎక్కువగా రావు. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. ఇప్పుడు బేస్ థియరం అప్లికేషన్స్ ఏంటంటే విచ్ మిషన్ ప్రొడ్యూస్ మోర్ డిఫెక్టివ్స్, విచ్ మిషన్ ప్రొడ్యూస్ మోర్ డిఫెక్టివ్స్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. మనం మొత్తం ప్రొడక్షన్ లాట్లో నుంచి ఒక ఐటమ్ తీసామంటే డిఫెక్టివ్ ఐటమ్ ఏంటి? లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డ్రాన్ ఐటమ్ ఈజ్ డిఫెక్టివ్. సో డిఫెక్టివ్ పర్సెంటేజ్ వాళ్ళే ఇస్తారు, డిఫెక్టివ్, నాన్ డిఫెక్టివ్. బేస్డ్ ఆన్ ది పాస్ట్ హిస్టరీ, ఆల్రెడీ కొంత హిస్టరీ ఉంటుంది ఆ మిషన్స్కి, వాటికి ఉన్న ఎఫిషియన్సీ బట్టి డిఫెక్టివ్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. ద డిఫెక్టివ్ పర్సెంటేజ్ ఆఫ్ దట్ మిషన్ 1 డిఫెక్టివ్ ఎఫిషియన్సీ 2% అండి, మిషన్ 3 3%, దిస్ ఈజ్ 4% అనుకుందాం. జనరల్గా మేనేజర్ డెసిషన్ ఏంటంటే మిషన్ సి ప్రొడ్యూస్ మోర్ డిఫెక్టివ్స్ కాబట్టి సో మిషన్ సి షుడ్ బి రీప్లేస్ అంటాడు. దానికి సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి. బేస్ థియరం అనేది సైంటిఫిక్ అప్రోచ్. బేస్డ్ ఆన్ ది బేస్ థియరం వీ కెన్ గివ్ ద సైంటిఫిక్ అప్రోచ్. ఇవన్నీ మెయిన్ బ్రాంచెస్ అండి. సబ్ బ్రాంచెస్ కూడా సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ మస్ట్ బి 1 అవ్వాలి. దిస్ మిషన్ ప్రొడ్యూస్ 2% డిఫెక్టివ్ అయితే రిమైనింగ్ నాన్ డిఫెక్టివ్స్ అంటే 98%. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ నాన్ డిఫెక్టివ్ ప్రాబబిలిటీస్. ఇది 97 అవుతుంది, ఇది 96 అవుతుంది. నో నీడ్ టు టేక్ దిస్ వన్ అట్ దిస్ ప్రజెంట్ బికాస్ అవర్ ప్రాబ్లమ్ ఈస్ బేస్డ్ ఆన్ ది ఓన్లీ డిఫెక్టివ్ కాన్సెప్ట్. ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ అయినా డిఫెక్టివ్ తీసుకుంటాడు, ఎందుకంటే డిఫెక్టివ్ ఐటమ్ అనేది మార్కెట్లోకి పంపించడానికి కుదరదు, మార్కెట్లో అది సస్టైనబిలిటీ ఉండదు. అందుకని ఏం చేస్తామంటే ఆ డిఫెక్టివ్ ఐటమ్ని మనం మన సో లాట్ల నుంచి రిమూవ్ చేసేయాలి. కాబట్టి విచ్ మిషన్ ప్రొడ్యూస్ మోర్ డిఫెక్టివ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. నేషనల్ వైడ్ యూనివర్సిటీస్లో ఆ కాన్సెప్ట్ రాయమంటాడు, ఇంటర్ప్రిటేషన్స్ ఇమ్మంటాడు. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మిషన్ ప్రొడ్యూస్ మోర్ డిఫెక్టివ్స్ అంటాడు, ఏబిసిడి అని ఉంటాయి. ఏ మిషన్ అయితే ఆ మిషన్ రాస్తాం, M1 M2 M3 M4 అంటాడు, డిపెండ్స్ అపాన్ ది ప్రాబ్లం. ఇప్పుడు నాకు ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు ఫైండ్ అవుట్ డ్రాన్ ఐటమ్ ఈజ్ డిఫెక్టివ్. నా దగ్గర ఇప్పుడు ఐటము డిఫెక్టివ్ ఐటమ్ ఉందండి, డిఫెక్టివ్ ఐటమ్ ఉంది. అది ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై M1 అంటే E1. సో అకార్డింగ్ టు ద E1 కరస్పాండింగ్ ప్రియారి ప్రాబిలిటీ 20/100, న్యూమరేటర్లో 20/100 ఇంటూ కరస్పాండింగ్ లైక్లీహుడ్స్ 2/100 dividing by sum of the product of the prioris and corresponding likelihoods. Sum of the product of the prioris and corresponding likelihoods. Adi denominator value fixed for all missions and M1, M2, M3, whatever missions are there in the factory location. So denominator value fixed and that is drawn item is defective. The drawn item is defective and it is manufactured by either M1 or M2 or M3. కాబట్టి మనం అక్కడ లా ఆఫ్ అడిషన్ వాడాలి. 20/100 ఇంటూ 2/100 నెక్స్ట్ 30/100 3/100 50/100 ఇంటూ 4/100 we cancel. That is equal to 40 plus 90 plus 200. Probability of E1 given D is equal to 40 by 290 plus 40 330. Don't simplify. లేదంటే ఇలా మామూలుగా 4/33 పెట్టుకోవచ్చు. ఇంకా మీకు ఓన్లీ you have to calculate the complete calculations, complete simplifications for the only one mission. The remaining missions will easily we can write here by using thumb rules. Thumb rule ఏంటంటే for second mission you have to change the numerator value, denominator is same. So what about here P of E2 given D, corresponding probability, prior probability 30/100, corresponding defective 3/100. So 90 was numerator lo, dividing by 330, total same. Sum of probabilities must be 1 over according to
according to the prior likelihoods and also posterior probabilities. Probability ekkada తీసుకున్నా కూడా sum of probabilities must be equal to 1. E3 given D is equal to, sorry, numerator value 200 by, so 330. So by comparing this one here, this is 99 by 33. This value 20 by 33. Comparing these three, probability of E1 given D, E2, probability of E3 given D is more than probability of E2 given D is more than probability of E1 given D. So now here comparing this three, this value is equal to 20 by 43 is greater than 9 by 43 is greater than 4 by 33. Nine by 33, 4 by 33. Now, which mission produced more defectives? Comment. Mission 3 produced more defectives. More defectives. Mission 3 produced more defectives. ఇది మనకు బేస్ కాన్సెప్ట్లో ఫార్ములా అక్కర్లేదండి. ట్రీ బేస్ కాన్సెప్ట్ తీసుకోవాలి. ట్రీ బేస్ కాన్సెప్ట్ తీసుకొని చేయాలి. ట్రీ బేస్ కాన్సెప్ట్ తీసుకుంటే ఈజీగా వస్తుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా మనం డిస్కస్ చేద్దామండి, ఇంకొకటి, అప్పుడు క్లారిటీ వస్తుంది మీకు. R1, R2, R3, వైట్, రెడ్, బ్లాక్, 3, 2, 4, 1, 3, 2, 4, 1, 3. Composition of balls are total number of balls. This is 9 balls. Here is 6 balls. Here is 8 balls. 2 balls are drawn from this one. One is white. One is white. And other is red. 2 balls are drawn from this selected urn. One is white, other is red. Now I'm very much interested to find out. It came from urn 1, urn 2, urn 3. There are 3 urns ఉన్నాయి మన దగ్గర. నేను ఒక 2 balls తీసాను, ఒకటి వైట్ ఒకటి రెడ్ అయింది. అవి 2 balls urn 1 నుంచి రావడానికి ఛాన్స్ ఎంత, 2 నుంచి రావడానికి ఛాన్స్ ఎంత, 3 నుంచి రావడానికి ఛాన్స్ ఎంత. 3 urns కాబట్టి డ్రా 3 arrows. సబ్ ట్రీ కాన్సెప్ట్, 3 branches అంటాం. సెలెక్టింగ్ urn 1 1/3, urn 3, urn 2 1/3, urn 3 కూడా 1/3. బికాస్ ఆఫ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా. మనకు urn 1 అనేది ఒకటే ఉంది, urn 2 ఒకటే ఉంది, urn 3 కూడా ఒకటే ఉంది. అంటే నెంబర్ 1 urn అనేది నెంబర్ 2 urn, నెంబర్ 3 urn. కాబట్టి ప్రాబిలిటీస్ 1/3, 1/3, 1/3 అవుతాయి. సపోజ్ దేర్ ఆర్ 10 urns ఉన్నాయనుకోండి, అప్పుడు 1/10, 1/10, 1/10 అని రాయొచ్చు. 20 urns ఉంటే 1/10, 1/20, 1/20, 1/20 రాసుకోవచ్చు. 2 balls are drawn from this urn 1. One is white, other is red. White balls 3 ఉన్నాయి, 3 C1. రెడ్ బాల్స్ 2 ఉన్నాయి. డివైడింగ్ బై టోటల్ వచ్చి 9 C2. అంటే 6/9 into 8/2. సో నౌ 2 4 times క్యాన్సిల్ అవుతుంది, 2 times 3 times క్యాన్సిల్ అవుతుంది, 3 times క్యాన్సిల్ అవుతుంది. అంటే 1/6 వస్తుంది. అలాగే సెకండ్ urn నుంచి కూడా మనం సపోజ్ సెకండ్ urn సెలెక్ట్ చేసుకొని 2 balls are drawn from this urn. The chance of getting white and red, only 1 white is red. రెడ్ వచ్చి 2 ఉందండి, టోటల్ వచ్చి 6 C2. 2 balls are drawn కాబట్టి 2/15. డోంట్ సింప్లిఫై. 6 C2 అంటే 15. సెలెక్టెడ్ ఆర్ సపోజ్ urn 3 సెలెక్టెడ్, డ్రా 2 balls. One is white, other is red. 4C1 into 3C1.
dividing by 8C2. 12 by 8 into 7 by 2. 4 times cancel, 3 times cancel. 3 by 7. Now I am very much interested to find out that drawn balls are white and red. It came from urn1, E1 అనుకుందాం. E1 యొక్క priori probability 1/3, corresponding likelihood 1/6, dividing by 1/3 into 1/6, sum of the product of the prioris and corresponding likelihoods. Sum of the product of the prioris, corresponding likelihoods. Sum of the product of the prioris and corresponding likelihoods. 2/15 plus 1/3 into 3/7. ఇంకా మీకు క్యాన్సిలేషన్స్ అనేది మీ చాయిస్ అండి. 1/3 క్యాన్సిల్ అయిపోయింది. న్యూమరేటర్లో 1/6 మాత్రమే మిగిలింది. డినామినేటర్లో 1/6 ప్లస్ 2/15 ప్లస్ 3/7. ఎల్సిఎం తీసుకోవచ్చు, క్యాలిక్యులేటర్ అలో చేస్తే క్యాలిక్యులేటర్ బేస్ చేసుకొని 1/6 అంటే 0.16 అండి, 0.16. సో క్యాలిక్యులేటర్ ఇచ్చినప్పుడు మీకు కొన్ని ఎగ్జామ్స్కి క్యాలిక్యులేటర్ అలో చేస్తున్నారు, అప్పుడు మీరు దాన్ని మళ్ళీ ఎల్సిఎంలు ఇవన్నీ కూడా చాలా తప్పులు చేస్తున్నారు, ఫాస్ట్గా చేయలేకపోతున్నారు. క్యాలిక్యులేటర్ వాడుకొని క్యాలిక్యులేటర్ ఫెసిలిటీ ఇచ్చినప్పుడు దాన్నే వాడండి. సో నెక్స్ట్ 3/7, 3 dividing by 7, దిస్ ఈజ్ 0.43 రాసుకోవచ్చు. 0.16 by 0.43 plus 0.13 plus 0.16 is equal to 0.72. 0.72 అంటే 16/72. ఇంకా మీకు 4తో అవుతుంది. 4 4s 420, 4 18s అండి. క్యాన్సిలేషన్ 8తో కూడా పోతుంది. 8 2s 8 9s, 2/9 వచ్చింది. 8 2s 8 9s. Similarly, both balls came from urn2 అన్నప్పుడు జస్ట్ 0.13 న్యూమరేటర్ వాల్యూ సెకండ్ అర్న్కి 0.13 మనం ప్రియారి మల్టిప్లై విత్ లైక్లీహుడ్, టోటల్ 72, 13/72, 13/72. క్యాన్సిలేషన్ ఏం పోవు. సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ మస్ట్ బి ఈక్వల్ టు 1 అవ్వాలి. సో నౌ 1 minus 16/72 ప్లస్ 13/72 అని రాసుకోవచ్చు. 1 minus 29/72. సో దట్ ఈస్ 43/72. ఇది ఒక సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ 1 ఈజ్ ఈక్వల్ టు అనే కాన్సెప్ట్. లేదు సార్ నేను డైరెక్ట్గా చేస్తాను సార్ అంటే E3 given A is equal to just change the numerator 0.43/0.72, 43/72. ఆ 2 balls వైట్ అండ్ రెడ్ మనం తీసినవి అర్న్ 3 నుంచి ఎక్కువ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉందండి. ఇంతకుముందు దాంట్లో ఏమో డిఫెక్టివ్, మిషన్ 3 ప్రొడ్యూస్ మోర్ డిఫెక్టివ్. ఇప్పుడేమో సో అర్న్ 3 నుంచి ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ 2 balls కూడా వైట్, ఒకటి వైట్ ఒకటి రెడ్ అనేది అర్న్ 3 నుంచి రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇలా మనం బేయిస్ థియరం అనే కాన్సెప్ట్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా నేను బేయిస్ థియరంలో ట్రీ డయాగ్రామ్ వాడతాను. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెప్ట్లు ఎక్కువగా అడుగుతుంటారు. ఫార్మాస్యూటికల్ ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి, అర్న్స్ బాల్స్ ఒకటి ఇస్తున్నారండి. ఎక్కువగా ఇలాంటి వాటిలో ఇస్తున్నారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీద ఇస్తున్నారు. లేకపోతే ఇంకోటి ఏమో ట్రూత్ లై అనే కాన్సెప్ట్ మీద ఇస్తున్నారు. అవన్నీ కూడా మీకు level 1, level 3 ప్రాబ్లమ్స్లో చేస్తాను నేను. అప్పుడు మోర్ క్లారిటీ వస్తుంది. ఈరోజు మీకు ప్రాబబిలిటీలో ఉన్న టెక్నిక్స్ చెప్పానండి. నేను చెప్పిందంతా కూడా ప్రాబబిలిటీ టెక్నిక్స్. హౌ సో యూజ్ దిస్ ప్రాబబిలిటీ టెక్నిక్స్. ప్రాబబిలిటీ టెక్నిక్స్ ఏ విధంగా మీరు యూజ్ చేసుకోవాలి అనేది నేను డిస్కస్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు దీంట్లో? ఎవరికైనా డౌట్స్